కానీ మీరు చేయకపోవడం వల్ల మేము సుప్రీం కోర్టుకు పోవాల్సి వచ్చింది అని తెలంగాణ ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు దాచిపెడతాడు. ఎజెండా 1లో చూడండి, గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బై erstwhile స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద 2 projects based on surplus water. తెలంగాణ is upper riparian state but irrigation is possible only through lift schemes. Telangana will restrict itself within the allocation made by KWDT2 and will go ahead with about 2 projects. KWDT2 అవార్డు ఎప్పుడు వచ్చినా సరే మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము అని స్పష్టంగా ఫస్ట్ పారాగ్రాఫ్లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్లో చెప్పారు. కానీ అది చెప్పకుండా ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని, దిండిని కొనసాగిస్తాము, మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఇయ్యలే, వాళ్ళని తీసుకోమనలే, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసే నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు. దానికంటే ముందేమన్నాడు, పాలమూరు ఎత్తిపోతలను, దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు. డైరెక్ట్ ఈ దీనికి పోయిండు, తర్వాత దీనికి వచ్చిండు, అంటే ఒక సీనియారిటీ లేకుండా మాట్లాడతాడు. అట్లా ఎజెండా 3 చూడండి, agreed for installation of telemetry in major projects, agreed to keep joint team comprising engineers of both states in all the projects for monitoring. మొన్న ఈ మధ్య మాట్లాడుతున్న ఉత్తమ్, మేమే టెలిమెట్రీ పెట్టమన్నాం, మేమేందో టెలిమెట్రీ. కేసీఆర్ గారు 2016లోనే టెలిమెట్రీ పెట్టాలి, అందులో 2 రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు ఉండాలని ఇగో ఎజెండా 3లో ఆ రోజే కేసీఆర్ గారు ఒప్పిస్తే ఈయన ఇయ్యాలేందో కొత్తగా మాట్లాడుతున్నాడు. 2016లోనే టెలిమెట్రీ పెట్టించాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పాలమూరు, దిండి కొనసాగిస్తాము అని తేల్చి చెప్పిండు. కేసీఆర్ గారు మా ISRWD యాక్ట్ 1956 ప్రకారంగా ఎందుకు ట్రిబ్యునల్ వేయలేదు, వెంటనే వెయ్యండి, మీరు వేయకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు పోయినామని ఇంత స్పష్టంగా ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్తే వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పారాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివిండు. ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదో పట్టించాడు అనడానికి సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను. ఇంకా ఇంతకంటే దారుణం. సరే, ఇక్కడనేమో ఒక పారాగ్రాఫ్ విడిచిపెట్టి ఇంకొక పారాగ్రాఫ్ చదివిండు కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను పోతున్నా. సెంటెన్స్, వాక్యం, ఏదైనా మనం సెంటెన్స్ మొత్తం చదివితే మీనింగ్ వస్తుంది కదా. అంటే మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన సెంటెన్స్లో సగం చదువుతాడు, కింద కేసీఆర్ గారు ఎక్కడో 6వ పేరాలో మాట్లాడిన దాంట్లో సగం సెంటెన్స్ దానికి దీనికి కలుపుతాడు. కలిపి ఇగో కేసీఆర్ ఒప్పుకున్నాడు అనే ఒక పచ్చి అబద్ధాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో నేను ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నా. ఇది ఇందులో నేను మీకు బాగా అర్థం కావాలంటే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడింది, ఎల్లో లైన్. రేవంత్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ that with regard to sharing of water river Krishna until award of KWTD is notified, award of KWTD 1 shall be in force. ఇది ఫుల్ స్టాప్. ఇక్కడ నుంచి చక్కగా గీడికి వస్తాడు. ఈ స్టార్టెడ్ ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ బిట్వీన్ అని ఇది కూడా ఎక్కడికి 1956. ఇది కామా, ఇది ఫుల్ స్టాప్ కాదు, కామా. ఇక్కడికి చదువుతాడు. ఇక ఈ ఎల్లో టు ఎల్లో మీరు గమనిస్తే ఇక్కడ స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఇదంతా తెచ్చిపెట్టి ఇగో మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ కలుపుతాడు. మీరు బాగా చూడండి. ఇక్కడ తర్వాత ఏమున్నది, ఇది ఎవరు మాట్లాడతారంటే ఈ పేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడతారు. ఇదంతా మాట్లాడడానికి ఇక్కడ చూడండి, paragraph 4. After the presentation by additional secretary, the honorable union minister desired that 4 agenda items may be discussed first. If any other item needs to be discussed in the meeting, the same could be taken up as a table item. Recalling that the first apex meeting AP was requested to speak first. This time he requested Honorable Chief Minister of Telangana to speak first. First apex లో ఆంధ్రప్రదేశ్ సీఎం ఫస్ట్ మాట్లాడిండు, సెకండ్ ఎపెక్స్ లో తెలంగాణ సీఎం ఫస్ట్ మాట్లాడాలి. అంటే ఇగో ఇక్కడికి అయిపోయి ఇక్కడ కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్డ్. ఆయన ఏం చేస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ మాట్లాడిన ఈ 2 వ్యాఖ్యలు తీసుకొని ఈ పారాగ్రాఫ్ కేసీఆర్ గారు మాట్లాడండి 5.1, 5.2, 5.3
ఈ తోకకు షెల్ బి ఇన్ ఫోర్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడిన దానికి ఇగో ఇక్కడ కలుపుతాడు. కలిపి ఇదన్నా మొత్తం చదువుతాడు అంటే 1956 కామా ఇది ఇక్కడికి ఆపేస్తాడు. అంటే మోకాలకు బోడగుండుకు మొదలు పెట్టి ఇగో చూడు కేసీఆర్ ఒప్పుకున్నాడు అంటాడు. యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఈ 5.3 మీరు చూడండి. ఈ స్టేటెడ్ దట్ కేసీఆర్ గారు ఏం చెప్పారో ఇక్కడ ఉంది. ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ unless water sharing is finalized by the Tribunal Section 3 of ISRWD Act 1956, the question of notification of jurisdiction of boards should not arise. Full stop. He also stated the tribunal matter is pending in Supreme Court and sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. అంటే మళ్ళీ ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ చేయడానికి వీలు లేదు. ఏది ఫస్ట్ ఎపెక్స్లో ఏదైతే చెప్పినరో KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పగించద్దు. నంబర్ 1. నంబర్ 2 ఏమన్నారు, ఇది సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది కనుక ఇది సబ్జుడిస్ కనుక ప్రాజెక్టుల అప్పగింత ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంటే ఈ 5.3 పారాగ్రాఫ్ దేని గురించి చెప్పిండ్రు? ప్రాజెక్టుల అప్పగింత గురించి చెప్పిండ్రు. కానీ రేవంత్ ఏం చేస్తాడు, ఇగో ఈ మొదటి 2 లైన్లు చదివి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఈ కామా దాకా చదువుతాడు. చదివిగో చూడు బై వీళ్ళు 299 ఒప్పుకున్నారు అంటాడు. మీకు ఎందుకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు అర్థమైతే ఆ వీడియో మీరు ఫాలో అవుతారని స్పీచ్ను. ఫస్ట్ ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు అని పేజ్ 1లో ఉంటుంది. పేజ్ 1లో ఈ కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం పాల్గొన్నాడు అని చెప్పి ఈడికి వస్తాడు ఇక మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని. నేను మీకు అక్కడ నుంచి చూపిస్తా ఎట్లా జంపు కొట్టిండు, ఎంత అంటే నిస్సిగ్గుగా ఏమంటే నిర్లజ్జగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి మీరు చూడండి. అంటే నాకే మాట్లాడాలంటేనే అసలు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అసెంబ్లీలో. ఏమైంది బాబు? Right. October 2020, we had conferencing under the chairmanship of Sri Gajendra Singh Shekhar, the Honorable Union Minister for Jal Shakti, Sri Y.S. Jagannath, the Honorable Minister, Chief Minister of Andhra Pradesh, and Sri Chandrasekhar. ఇక్కడ స్టార్ట్ అయితే చూడండి. Telangana to discuss and decide on the agenda and charter circulated. ఈ ప్రకారం వీళ్ళు పాల్గొని అందరూ క్లియర్ మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో 299 తెలంగాణ, 512 ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నాను కేంద్ర మంత్రి 2020లో అన్నాడు అధ్యక్ష. మంత్రి మారినా వీళ్ళు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నా. అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది పాతది తెలిసో తెలియకనో తప్పు చేసినాం, ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం, మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష. 5.1 దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించింది రీడౌట్ చేస్తున్న అధ్యక్ష. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ హిస్ gratitude to Honorable Union Minister for giving him the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన 299 512 పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా, మీ కృతజ్ఞతగా ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు, ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956. కేటగారికల్ గా చంద్రశేఖరరావు గారే స్వయంగా పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటున్నారు కదా అధ్యక్ష. ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష.
ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా 5.3లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. హీ స్టేటెడ్ దట్ the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956 బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత అబద్ధాలు మాట్లాడడంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీరు, he stated that the working arrangement between both the states are still continuing and until unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act 1956 and idike happened. The question of notification of jurisdiction of board should not arise. Full stop ikkada undi. ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తే దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు. ఇది అయిపోయింది ఇంకేడికి పోయిండు, 1956 అయిపోయింది ఇంకా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అనాలో నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళా హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు, వీడు అంతకంటే హీనమున్నాడు. మీరు చూడండి, అసలు కేసీఆర్ గారు ఉపన్యాసం ప్రారంభించినప్పుడు బేసిక్ ఎవరైనా ఒక మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము, తెలంగాణ expressed his gratitude to Union Minister for giving the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. Further, he requested that the minutes may be issued after obtaining the views of both the state governments. Honorable Union Minister informed him that the proceedings are being recorded. తర్వాత ఈ 5.2లో ఏం మాట్లాడిండో కేసీఆర్ గారు చెప్పలే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన కాడికి ఈడికి వచ్చిండు, ఈడికెళ్ళి థ్యాంక్స్ చెప్పిండు అని మీదికి పోయిండు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని స్టార్ట్ చేసిండు. తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు, ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ కామెంటెడ్ ఆన్ ద ఎజెండా ఐటమ్స్ అండ్ రీకాల్డ్ దట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ he had made a representation to the Ministry of Water Resources on 14th July 2014 under section 3 of ISRWD Act 1956 asking for an equitable allocation of Krishna waters. He stated that Telangana is the youngest state and every state has a constitutional right to get a fair and equitable allocation of river waters. Telangana has requested to refer the matter to a tribunal and Government of India should not have any reservation on this. Even after 7 years of the formation, Telangana state is still waiting to know about its legitimate share of waters. After 1 year, they had approached the Supreme Court. He stated that he has mentioned all this in his letter to Honorable Minister Jal Shakti and had argued to include them in the agenda of the meeting. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన, ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి, ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, మీరు చెయ్యకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో. ఇది వదిలిపెట్టాడు, కిందికి వచ్చి ఏం చేసిండు, తను ప్రాజెక్టులు అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాలకు బోడగొండుకు పెట్టినట్టు దీని నుంచి దీనికి కలుపుతాడు. ఇంకా నెక్స్ట్ చూడండి మీరు, ఇందులో కేసీఆర్ గారు ఏం చెప్పారు, 5.4లో మీరు చూస్తే ఇక్కడ నుంచి చూద్దాం. గోదావరి తర్వాత
ఇంకొంచెం పైన he stated that ఇక్కడ చూద్దాం he stated that Pothredipadu project of AP does not have any water allocation by KWDT. 1. The project was operationalized to supply drinking water to Chennai. It was originally designed for 1500 cusecs in the then combined AP against the interest of Telangana. Later on it was extended to 11,500 cusecs, then to 40,000 cusecs, and now they are expanding to 84,000 cusecs and are planning to take 8 TMC per day. He further asserted that the water is being transferred by AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPRs and also without obtaining the required statutory clearances for these projects. He also stated that if AP continues with this project, the Telangana would construct a 3 TMC barrels at Alampur and draw water. He stated that only tribunal under section 3 of ISRWD Act 1956 can be a solution. నేను రేవంత్ ఏదో మాట్లాడుతుండు, కేసీఆర్ గారు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే, చంద్రబాబును నిలదీసిండు, జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, ఆయన ఎవరి ముఖం చూడలేదు. ఇలా ఇది కేంద్ర మంత్రి సమక్షంలో, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు నాన్ బేసిన్కు మీరు నీళ్లు తీసుకుపోతున్నారు, బిడ్డ మీరు పోతిరెడ్డిపాడు ఆపకపోతే జూరాల దగ్గర నేను పెద్ద బ్యారేజ్ కట్టి నీళ్ళని గుంజుతా, ఆలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నేను నీళ్ళని గుంజుతా అని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మీటింగ్ లో హెచ్చరించారు. దీన్ని మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇది చూపాడు. నీకు అంత ధైర్యం ఉందా? నువ్వు మాట్లాడతావా? ఫస్ట్ ఎపెక్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు. అక్కడ ఇక చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. బీజేపీ మేనిఫెస్టో చూపించిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు. ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది, తెలుగుదేశం ఒప్పుకున్నది, ఎట్లా ఆపుతారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్లగుద్ది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడింది. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డిపాడు ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతా అని మీటింగ్ లో చెప్పడమే కాదు, కేసీఆర్ గారు క్యాబినెట్ లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తే నమ్ముతాడే? కేసీఆర్ ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తాడా? మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా? ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా ఫనంగా పెడతా ఉన్నాడు. అంటే ఇంత చిల్లరగా, ఎంత తప్పు. నిన్న అసెంబ్లీలో ఇంకో మాట మాట్లాడి స్టార్టింగే అబ్బాయి ఇంత బుద్ధి వచ్చిందా అని నేను అనుకున్నా. ఏమంటాడు, శాసనసభలో ఇక్కడ అబద్ధాలకు ఆస్కారం లేదు, శాసనసభలో మాటల గారడికి అవకాశం లేదు అని మాట్లాడితే ఇది చూసిన తర్వాత అనిపించింది నిజం అనే అక్షరానికి ఇట్ట ప్రాణమే ఉంటే రేవంత్ రెడ్డి మాటలు చూసినాక అది ఆత్మహత్య చేసుకుంటుండే. అబ్బాయి అసలు ఇంత అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఆ నిజం ఉరిపెట్టుకుంటుండే కావచ్చు. ఈయన ఎన్ని అబద్ధాలు, అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ వాక్యాన్ని కలుపుతాడు. అంటే ఇంత గట్టిగా, అంటే ఈయన పద్ధతి చూస్తే ఎట్లుంటుందంటే ఇంకా ఆయన ఏమంటాడు, నిన్న ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు, రీసెర్చ్ చేసి కాగితాలన్నీ సమీకరించిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వాలి, డాక్టరేట్ ఇవ్వాలన్నాడు. ఆయన అవన్నీ సమీకరిస్తున్నట్ట ఈయన సీక్వెన్స్లో పెట్టిండట. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు నేను సీక్వెన్స్లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు. ఏం సీక్వెన్స్ పెట్టినవురా అంటే మోకాలికి బూడగొండుకు పెట్టినావు నువ్వు. కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు ఈ పిచ్చి రేవంత్ రెడ్డి. నాకు మాటలు జారుతున్నట్టు కానీ ఆయన అసెంబ్లీలో జారినాక నేను ఈడ జారినా తప్పులేదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి,
నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తురున్నోడైతే అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా. అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు. కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అసలు ఈ మనిషివా నువ్వేమన్నా? సరే, నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ కేసులు పెడతాడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు. దానికి నేనేం భయపడను. గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు. ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు. ఏమంటాడు? నిన్న దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు. నేనా ఏంది? నిన్న అసెంబ్లీలో దేవుడి మీద ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా, ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు. ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా, 15 ఆగస్టులోక రుణమాఫీ చేస్తా దేవుడా అని ఆడ పోయి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు, భద్రాద్రి రాముల వారి మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, మహబూబ్ నగర్లో జహంగీర్పీర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు. ఇది సత్యమా? ఇవి సత్యమైన మాటలా? నెక్స్ట్ గోదావరి నదిలో కాకతీయ నిజాం రూల్లో మనకు దక్కిన నీళ్లు 252 టీఎంసీలు. సరే, 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో గోదావరి నది మీద ప్రాజెక్టులకు సాధించిన హక్కులు 265 టీఎంసీలు. 60 ఏళ్ళు. 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 383 టీఎంసీలకు గోదావరి నది మీద హక్కులు సాధించింది. అంటే 60 ఏళ్లలో కాంగ్రెస్ తెలుగుదేశం సాధించిన దానికంటే 10 ఏళ్లలో 1.44 టైమ్స్ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ సాధించింది. అంటే 60 years వర్సెస్ 10 years మీద కూడా ఎక్కువనే. అంటే స్ట్రైక్ రేట్ ఆఫ్ బీఆర్ఎస్ ఇస్ 40 టీఎంసీ పర్ ఇయర్, వేరాజ్ కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి 4.43 టీఎంసీ పర్ ఇయర్. అంటే గోదావరి జలాల్లో మనకు అనుమతులు సాధించడంలో, నీటి కేటాయింపులు సాధించడంలో సంవత్సరానికి 40 టీఎంసీలు కేసీఆర్ గారు సాధిస్తే కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 4.43 టీఎంసీ. ఓవరాల్గా చూస్తే అవర్ స్ట్రైక్ రేట్ ఈస్ 9.11 టైమ్స్ మోర్ దాన్ ద కాంగ్రెస్ అండ్ టీడీపీ. ఒకవైపు కృష్ణాలో మనకు 299 టీఎంసీలో లాక్ అయిపోయినాం. నిన్న రేవంత్ రెడ్డి ఇంకో పచ్చి అబద్ధాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాడు. మనకు అసలు నికర జలాలు 811లో 299 నికర జలాలు. కానీ రేవంత్ రెడ్డి అంటాడు 490 టీఎంసీల ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చినాయని ఇంకో పచ్చి అబద్ధం మాట్లాడింది. ఆ 490లో 191 వరద జలాల మీద ఆధారపడ్డాయి. ఏవైతే నికర జలాలు ఉన్నాయో ఆ నికర జలాల లెక్కనే అసెంబ్లీలో తేల్చింది ఆ రోజు. 299, 512 ఇస్ నికర జలాలు. అయితే ఇవాళ ఎట్లా చేసిందంటే కాంగ్రెస్ రాష్ట్ర విభజనలో ఒక రకంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనం చేసింది తెలంగాణను. తెలంగాణ కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి, సిడబ్ల్యూసి అనుమతి తీసుకోవాలి, దానికంటే ముందు నీటి కేటాయింపులు చేసుకోవాలి. అంటే ఒక రకంగా చక్రబంధం చేసింది. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటే కూడా కేసీఆర్ గారు మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆయన ఒకవైపు పాలమూరును కట్టే ప్రయత్నం చేస్తూ, ఒకవైపు దిండి కట్టే ప్రయత్నం చేస్తూ, మరొక వైపు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తూ, ఇంకొక వైపు గోదావరి నదీ జలాల్లో 968 టీఎంసీల రైట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి, రేపు ఇవాళ కృష్ణ మీద మనం ట్రిబ్యునల్ అడుగుతున్నాం, రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ వస్తే అది వచ్చే లోపే 968 టీఎంసీల
తెలంగాణకు అలాట్ చేయించే ప్రక్రియకు పూనుకున్నాడు. దాంట్లో భాగంగానే 933 టీఎంసీలకు రైట్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టింది కేసీఆర్ గారు. ఇది మీరు చూస్తే మొత్తం లెక్క ఏ ప్రాజెక్టు కేసీఆర్ గారు ఎన్ని వాటర్ అలొకేషన్ చేసిండ్రు మొత్తం నేను చెప్పిన 933 టీఎంసీలు నోటి మాట కాదు, ఇది విత్ ఫ్యాక్ట్. మీరు అక్కడ చూస్తే కనబడుతుంది 933 933 టీఎంసీలు వేరియస్ ప్రాజెక్ట్స్కు గోదావరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెప్పించి రైట్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కృష్ణానది నీటి వినియోగం ఎట్లా ఉంది విత్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మీరు చూస్తే 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పాలనలో వాడిన నీళ్లు కృష్ణానదిలో 228 టీఎంసీలు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో 284 టీఎంసీలు వాడినాయి. అంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల కృష్ణానదిలో పెరిగిన నీటి వినియోగం ఇది. ఇది వితౌట్ నాగార్జున సాగర్ చూస్తే 130 టీఎంసీ మనకంటే ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ పాలనలో 205 టీఎంసీలు మనం కృష్ణానదిలో వాడుకోవడం జరిగింది. యావరేజ్గా చూసినా కూడా 65 టీఎంసీలు మనము కృష్ణానదిలో వినియోగం బీఆర్ఎస్ యొక్క కాలంలో పెంచుకోవడం జరిగింది. కంపారిజన్ చూస్తే 9.5 years బీఆర్ఎస్ రూల్లో 6.91 టీఎంసీ అడిషనల్గా ఒక సంవత్సరానికి నీటి వినియోగం కృష్ణానదిలో మనం పెంచాం. 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో కృష్ణానదిలో 1.78 టీఎంసీ మాత్రమే వాళ్ళు నీటి వినియోగం పర్ ఇయర్ సాధించడం జరిగింది. వాళ్ళు 1.78 టీఎంసీ పర్ ఇయర్ సాధిస్తే మనము 6.91 అంటే దాదాపు 7 టీఎంసీలు పర్ ఇయర్ మనం నీటి వినియోగం పెంచుకోవడం జరిగింది. పచ్చి అబద్ధాలు బయట మాట్లాడిండ్రు, నిన్న అసెంబ్లీలో మాట్లాడిండ్రు. ఇప్పుడు నేను సాక్ష్యాధారాలతో సహా రుజువు చేస్తాను. అసలు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం మనది 68, తెలంగాణకి ఇచ్చింది కేవలం 34%. మరి ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే మనకి ఇచ్చింది 34, 66. ఇది పరివాహక ప్రాంతం 68, 32, బట్ నీటి కేటాయింపులు చూస్తే 34, 66. అసలు ఈ 299 ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు 60 ఏళ్లలో కేటాయించిన నికర జలాలు 299 టీఎంసీలు. ఇది నేను చెప్తలేను. ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ విత్ రెఫరెన్స్ టు ద ఎమ్మెల్యేస్ లెటర్స్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్ 2013. ఇది ఆ బిల్లులోనే పెట్టింది. ఇది శాసనసభలో పెట్టి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2013లో ఇది భాగం. అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు కేవలం 299 టీఎంసీల నికర జలాలు మాత్రమే కేటాయించిండ్రు. ఇది వాళ్ళ ద్రోహం. మీరు ఇక్కడ ఫస్ట్ మీటింగ్ పదే ఏం చెప్తున్నారు? కేఆర్ఎంబీలో 2015-16లో వీళ్ళు ఒప్పుకొని వచ్చిండ్రు, 299కి ఒప్పుకున్నారు అన్నారు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇది 20th June 2015 minutes of the meeting. ఇది ఇక్కడ చూడండి ఒకసారి ఎల్లో. ఇన్ దిస్ రిగార్డ్ హీ హైలైటెడ్ దట్ ద KWDT award the erstwhile state of Andhra Pradesh has been allocated 811 TMC utilization in various projects as en bloc. However, as per the arrangements decision taken by the erstwhile state of Andhra Pradesh, allocation in both the parts of the state came to be 512 TMC Andhra Pradesh and 299 TMC to Telangana. ఇంత స్పష్టంగా అక్కడ ఇది చెప్పడం జరిగింది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ 512 ఆంధ్రాకు, 299 తెలంగాణ కేటాయించారు. It was agreed in the meeting that the figures share of the ratio of the two states as mentioned in the list of projects dated 18/10/2013. చూడండి 18/10/2013 ఏంది? మీరు బ్యాక్ పోతే కనబడుతుంది. ఇగో ఇది 18/10/2013 ఈ బిల్లు. 18/10/2013 may be followed as the working arrangements for the current year only, without prejudice to the rights of the two states about the entitlements which have been raised or to be raised before any appropriate forum.
దేర్ ఆఫ్టర్ ఇది కూడా చూడండి ఇంపార్టెంట్. Thereafter, project-related issues were discussed and following working arrangements for the year 2015-16 only were agreed as a temporary measure. తాత్కాలిక సర్దుబాటు. ఇది ఇక్కడ కూడా చూడండి. The entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both states before any forum. ఇప్పుడు ఈ ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఈయన అడ్వైజర్ గారు, తెలంగాణ ద్రోహి, తెలంగాణకు అన్యాయం చేసిన దాస్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. ఈ మీటింగ్లో ఆనాడు మన సిడబ్ల్యూసి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ విద్యాసాగర్ రావు గారు ఆ మీటింగ్లో పాల్గొని జాగ్రత్తగా ఈ తాత్కాలిక ఒప్పందం, తాత్కాలిక అరేంజ్మెంటు ఇది ఏ కోర్టు ముందు కానీ ఎక్కడ కానీ చెల్లదు, ఎనీ ఫోరం ముందని చాలా జాగ్రత్తగా ఆ రోజు విద్యాసాగర్ రావు గారు దీన్ని డ్రాఫ్ట్ చేపించారు. ఇది అరేంజ్మెంట్. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అరేంజ్మెంట్ అండ్ అగ్రిమెంట్. అరేంజ్మెంట్ అనేది తాత్కాలిక ఏర్పాటు, సర్దుబాటు. అగ్రిమెంట్ అంటే ఒప్పందం. ఇక్కడ రాసింది ఏంది? ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్, ఇట్స్ ఎ అరేంజ్మెంట్. ఇట్స్ ఓన్లీ ఎ టెంపరీ అరేంజ్మెంట్, ఇట్ ఈస్ నాట్ అగ్రిమెంట్. ఆ అరేంజ్మెంట్ కూడా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? 2013 ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్లు తయారు చేసేటప్పుడు ఆనాటికి తెలంగాణకు 299 నికర జలాలే ఉన్నాయి కనుక ఆ టెంపరీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అసలు ఈ 299కు కారణమే నాటి కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నికర జలాలు కేటాయించకపోవడం వల్లనే తెలంగాణకు ఈ అన్యాయం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు సరే మనం అప్పుడు పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్స్, మా నిరంజన్ ఉన్నారు ఇక్కడ, మా లక్ష్మారెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు, అప్పుడు ఇప్పుడున్న జూపల్లి కృష్ణారావు అల్లవై చేరిండు, ఆయన కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రి ఉండే. కేసీఆర్ గారు మాకు ఆదేశించిండ్రు, ఏం చేస్తారో నాకు తెలియదు, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు అవి పరిగెత్తాలే, ఏండ్ల తరబడి దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నాయని కేసీఆర్ గారు ఆదేశమిస్తే మేము ఆ రోజు మంత్రులుగా వెళ్ళి జొన్నల బోగుడ అని ఒక రిజర్వాయర్ కల్వకుర్తిలో భాగంగా ఉంటే ఆ పంప్ హౌస్ అది కొన్ని ఏండ్ల కింద కూలిపోయి అట్లే ఉన్నది. ఏండ్లకేండ్లు 10 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి కూలిపోయింది. అది ఆ పంప్ హౌస్ కూలిపోతే దాన్ని ముట్టుకోలే. ఫస్ట్ టైం మేము ఆడికి పోయి ఇట్లా నిలబడితే వెళ్ళి గబ్బిలాలు వేసినాయి పైకి, మొత్తం ఒక్కడేసారి గబ్బిలాలన్నీ పైకి లేచి వచ్చినాయి. మేము ఆ పంప్ హౌస్కి ఆడికి పోతే మేము అక్కడ ఉండి రాత్రంతా ఆడనే పంప్ హౌస్లనే పండుకొని నేల మీద పండుకొని రివ్యూ చేసి వెంటబడి పరిగెత్తించి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి దాదాపు 6,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. అన్నవాళ్ళ ఊరు ఉంటుంది, లక్ష్మారెడ్డి అనే ఊరు ఆవంచ ఉంటుంది. ఆ ఆవంచ దగ్గర దుందిబి మీద అక్వడెక్ట్ కడితేనే కల్వకుర్తి నీళ్లు ముందుకు పోతాయి. అక్వడెక్ట్ ముందుకు పోతలేదు. ఆ వాగు మీద ఎండల్లో పోయి మేము అక్కడ ఉండి ఈ సమ్మర్లో ఈ అక్వడెక్ట్ పూర్తి కావాలని మొత్తం ఫోర్సిబుల్గా ఇంజనీర్లందరినీ కూర్చోబెట్టి, కాంట్రాక్టర్ని కూర్చోబెట్టి ఆ రాత్రి అక్కడనే అన్నవాళ్ళ ఇంట్లో డాబా మీద వండుకున్నాం. ఏసీ రూమ్లలో వండుకోలే, మేము పైన డాబా మీద వండుకొని వెంటబడి ఒక్క సీజన్లో అక్వడెక్ట్ కట్టి ఒక్క కాళేశ్వరంలోనే కల్వకుర్తిలోనే 3,13,000 ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. సో అది ఎందుకు చెప్పే ప్రయత్నం చేసిన అంటే అప్పటికి మనకు నీళ్లు వాడుకుందామంటే ఛాన్స్ లేదు. ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నీటి వాడకం పెరిగినాక కేసీఆర్ గారు మాకు ఆ 50-50 అన్న ఇవ్వండి, మాకు ఇప్పటిదాకా మీరు 3466 ఇస్తున్నారు, ఏమని అంటే ట్రిబ్యునల్ అవార్డు అంటున్నారు, తాత్కాలిక అరేంజ్మెంట్ అంటున్నారు, మాకు ఇది నడవది, ఎట్టి పరిస్థితుల్లో 50-50 ఇవ్వాల్సిందే అని ఆ మీటింగ్లో చాలా గట్టిగా మాట్లాడినాం. ఇక్కడ చూస్తే శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి మే బి షేర్డ్ ఇన్ రేషియో ఆఫ్ 50-50 పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్. అట్లీస్ట్ 50-50 అన్న ఇవ్వండి అని 18-19లోనే కోరినాం. ఒక్క 18-19లోనే కాదు, ఇగో 20 లెటర్లు ఉన్నాయి. 20 లెటర్లు విత్ డేట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క లెటర్ ఎన్నిసార్లు రాసినామో చూస్తే మీరు ఈ అన్ని లెటర్లలో 50-50 కోరినాం. మనం 50-50 షేరింగ్ చేయాలని మొత్తం 28 ఉత్తరాలు మనం రాయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 299కు పర్మనెంట్గా రాసిచ్చింది, మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే
50-50 ఈమెను 28 ఉత్తరాలు రాస్తారా? అసలు 299కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడేస్తావు ట్రిబ్యునల్లో నిలదీస్తాడా? రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా 7 ఏళ్ళైంది నా తెలంగాణ నీళ్ళ కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తావని నిలదీస్తాడా? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఎందుకు కేసీఆర్ గారు ఇన్ని 28 ఉత్తరాలు రాస్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు. ఇవాళ వీళ్ళు పచ్చి అబద్ధాలు 299 ఒప్పుకున్నారు. మరణ శాసనం ఎవరు రాసిండ్రు? ఇది చూడండి, 50-50 నిష్పత్తిలో జరగాలని 28 లేఖలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం రాసింది. ఇందాక ముఖ్యమంత్రి మాట్లాడి ఇందాకనే చూపించాను, సెకండ్ అపెక్స్ కౌన్సిల్ లో ఇక పర్మనెంట్ గా రాసి ఇచ్చినట్టే సెకండ్ అపెక్స్ కౌన్సిల్ లో అసలు నీళ్ళ గురించి ముచ్చటే లేదు, ఓన్లీ ఫర్ ఇయర్. అది ఇక్కడ చూడండి మీరుగా 2023లో మనం బాగా పోరాడి అసలు 66-34 లేకుండానే కేఆర్ఎంబీ అగ్రిమెంట్ చేసినాం 2023లో. ఏం మాట్లాడింది మన సెక్రటరీ కూడా నేను ఇక్కడ చదివి వినిపిస్తా మీకు. ఇది కేఆర్ఎంబీ మినిట్స్, 17వ కేఆర్ఎంబీ మినిట్స్, మొత్తం 40 పేజీలు ఉంది. అందులో ఒక్క పారాగ్రాఫ్ ఇక్కడ పెట్టిండ్రు. ఎంత గట్టిగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడిందో ఒకసారి చదివి వినిపిస్తా. పేజ్ నెంబర్ 7, వాటర్ షేరింగ్. ఇన్ రెస్పాన్స్, Chief Secretary Telangana stated that Telangana refused to give consent for 66-34 arrangements earlier. Also, since 3 projects of Telangana state, namely SLBC, Kalvakurti, Nettampadu, with an allocation of 40-25 TMC, respectively a total of 105 TMC are functioning and no allocation has been made at this moment within 75% dependability of flows. Further, he stated that Telangana has already approached before KWD2 regarding these projects, and these 3 projects are in-basin projects and approved before bifurcation of Andhra Pradesh. Further, he expressed his apprehension that in view of notification of jurisdiction, these projects may not get water allocation. In continuation, he further stated that the ratio of 66-34 is an ad hoc allocation. It doesn't make any legitimacy. The ad hoc arrangement of 66-34 has nothing to do with KWDT1. This was done by the on the basis of analysis of administrative officers. And cheptu, this working arrangement was made for the year only. Now government of Telangana demands 50-50 sharing ratio at 75% dependability for the working projects. ఇట్లా అనేక సందర్భం ఇందులో చాలా గట్టి కొట్లాడింది. Special Chief Secretary Telangana responded saying that these projects are functioning without proper allocation of water. The approvals for these projects could not be obtained for want of hydrology without proper allocation of water. These are surplus based projects and are operating before formation of the Telangana state. ఇట్లా చెప్తూ లాస్ట్లో చాలా గట్టిగా ఆఫ్టర్ ఏమైంది అనేది ఇక్కడ ఉంది. Special CS Telangana stated that board can't have these working arrangements continuously. And board is not empowered to make any working arrangement without consensus and refuses to accept the working arrangement of 66-34 and demands for sharing of 50-50 and requested to address the issue to DOWR, RD and GR. Further, he suggested that in absence of consensus, the decision on water sharing ratio for distribution of water to the states, the working arrangements can be prepared by 3-member committee as per the requirements of both the states. ఇదంతా మన తెలంగాణ మాట్లాడింది. దీని మీద వాళ్ళు ఏమన్నారో చూద్దాం. ఆఫ్టర్ detailed deliberations, the board decided to refer the matter to DOWR RD for decision by the Apex Council. Further, board expressed that in absence of consensus for sharing of water for the current year 2023-24, working arrangements can be made by 3-member committee according to the water requirements of both the states. అంటే 66-34కు కన్సెన్సస్ రాలేదు. ఈ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్కు పంపిస్తున్నాము. మరి ఈ సంవత్సరం తాత్కాలికంగా వాడుకోవడానికి ఒక కమిటీ వేసి రాష్ట్రాల అవసరాల ఆధారంగా వాడుకుందాం. అంటే మనం అంత గట్టిగా కొట్లాడితే ఈ డెసిషన్ వచ్చింది టు ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ యాజ్ అండ్ వెన్. ఆఖరి కొత్తది
అంటే 2023లో అసలు 66-34 లేకుండానే కేఆర్ఎంపీ అగ్రిమెంట్ చేసింది. ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా అంటే మనం పోయినాక మళ్ళీ వీళ్ళు వచ్చి తెచ్చిరు దాన్ని కొట్లాడి 66-34 లేకుండానే మనము ఈ కేఆర్ఎంబి 17th బోర్డు మీటింగ్లో మనం మీట్ చేసుకున్నాం. రేవంత్ రెడ్డి అంటాడు 2020లో పర్మనెంట్గా రాసి ఇచ్చిండు అంటాడు. మీరు చూడండి 2023లో అసలు 66-34ను ఎత్తేయించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. కంటిన్యూస్గా 21-22లో కొట్లాడినాం, 22-23లో కొట్లాడినాం, 23-24లో కొట్లాడినాం, 50-50 ఇవ్వాలని 28 ఉత్తరాలు రాసినాం. 66-34 లేకుండానే ఇది మనం సాధించినాం. అపెక్స్ కౌన్సిల్కు మ్యాటర్ రెఫర్ అయింది. ఇప్పుడు చూడండి 25 మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద బోర్డ్ డిసైడెడ్ దట్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ మే బి ఫాలోడ్ 66-34 ఫర్ ద కరెంట్ వాటర్ ఇయర్ 24-25. 66-34 చేసుకున్నారు అని మన మీద మాట్లాడిండ్రా? మరి మీరెందుకు చేసుకున్నారు? మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది? మీకంటే ముందు సంవత్సరం 2023-24లో బీఆర్ఎస్ పోరాడి 66-34ను తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ 66-34 లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో 3-men కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపించి 66-34 తెచ్చిందే కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి, మరణ శాసనం రాసింది ఎవరు? మీరు కాదా? 66-34 లేకుండా మేము అగ్రిమెంట్ చేసినాం పోరాడి మీరు వచ్చి మళ్ళీ 66-34ను మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకసారి ఆయన వీడియో కూడా వినండి. మనం 66-34 ఏదైతే 1 year కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. ఎట్లాగో ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు రిజిస్టర్డ్ అవుతారు 66-34 అవ్వకూడదు అని. బట్ అది అయ్యేంత వరకు అట్లీస్ట్ 50-50 అన్న చెయ్యండి అని నేను ఆల్రెడీ రాసున్నాం. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది? గదే 50-50 అడిగిందా? గదే 66-34 సంతకం పెట్టిందా? మేము 66-34 లేకుండా 2023లో వర్కింగ్ అరేంజ్మెంట్ చేస్తే తిరిగి 66-34 తెచ్చింది. ఏదైతే బీఆర్ఎస్ 50-50 ఇవ్వాలని 28 లేఖలు రాసిందో వాళ్ళు కూడా గదే చెప్పిండ్రు. అంటే వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ. అది సాధించిండు కేసీఆర్. ఫస్ట్ ఎపెక్స్లో కొట్లాడి, సెకండ్ ఎపెక్స్లో కొట్లాడి, సుప్రీంకోర్టుకు పోయి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3ని తెచ్చిండ్రు. ఇంకో 6 నెలల సెక్షన్ 3 కింద మన రాష్ట్రానికి మినిమం తక్కువ 500-600 TMCల నీళ్ళు వస్తాయి. అది దీని పరిష్కారం. మరి ఇంతకాలం మీరు చెప్పేది అంత సొల్లే కదా. ఇక అయితే ఈ మధ్య ఇంకోటి మాట్లాడుతున్నారు వీళ్ళు, మాకు తెలంగాణకు 71% రావాలి, మేము ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నాం. వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు 71% రావాలని మేము ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నాము అని మేము పోయినాము, నేనే ట్రిబ్యునల్ కాడికి పోయినా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతున్నాడు. అసలు ఇది చూడండి డేటు జూలై 14, 2014. అంటే రాష్ట్రం వచ్చిన 42 రోజులకు, తెలంగాణ ఏర్పడ్డ 42 రోజులకు కేసీఆర్ గారు తెలంగాణకు 69% నీళ్లు రావాలని, దాని ప్రకారంగా సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 42 రోజులకే కేసీఆర్ రాశారు. రాష్ట్రం వచ్చిన 42 రోజులకు కేసీఆర్ రాస్తే వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినాం, మేమేదో ఇప్పుడు 70 అడుగుతున్నాం, 71 అడుగుతున్నాం, మేము ట్రిబ్యునల్కి పోయినాం, వీళ్ళేదో కనిపెట్టినట్టు చెప్తున్నారు. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకే, అంటే కేసీఆర్కు నీళ్ల మీద ఎంత నిజాయితీ ఉంది, రాష్ట్రం మీద ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత పట్టుదల ఉందనడానికి 42వ రోజే. కొత్త సంసారం అధికారులు కూడా లేరు, మన ఐఏఎస్ ఎవరో తెలియదు, ఏడ కూర్చోవాలనో తెలియదు, సెక్రటరియట్లో కుర్చీల పంచాయతీ నడుస్తుంది. కానీ ఆయన ఫోకస్, కేసీఆర్ గారి ఫోకస్ 42వ రోజే 69% నీళ్లు తెలంగాణకు రావాలని, ఆ రోజే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు పోరాడింది. ఇది కేసీఆర్ గారి నిజాయితీ. ఈ లెటర్ చూసినాక ఇంకెవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్కు ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసినట్టు నమ్ముతాడు ఎవడన్నా? ఈ పిచ్చి మాటలు కాకపోతే ఏంది? అసలు ఈ ఒక్కటి కాదు, ఎన్ని లేఖలనే చూపిస్తాం ముంగట. ఇగో సెక్షన్ 3 కావాలని 32 లెటర్లు రాసిండు కేసీఆర్ గారు.
32 లెటర్లు, ఒకటి కాదు రెండు కాదు. మీరు చూస్తే ఇక ప్రధానమంత్రికి రాసిన లేఖ 17వ లెటర్ ఫ్రమ్ సీఎం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెక్షన్ 3 26/12/2018. లెటర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు తెలంగాణ మినిస్ట్రీ ఆఫ్ MOJS ఆన్ సెక్షన్ 3 అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఇట్లా చూడండి, మీరు 2014 నుంచి 32 లెటర్లు రాసినాం సెక్షన్ 3 కోసం. 32 లెటర్లు రాస్తారు, ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడతారు, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడతారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు, చివరికి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3 తెస్తేనే కదా ఈరోజు నువ్వు పోయి ట్రిబ్యునల్ ముందు వాదిస్తాను. అసలు అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం 299 ఇవాళ ఆగమైపోదు. దాని నుంచి బయటకు తెచ్చి ఇవాళ కృష్ణలో మనకు ఒక 600 TMCలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి కేసీఆర్ ఎంత మేలు చేసిండో, ఇవాళ సెక్షన్ 3ని సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు. అంటే అంత ఇంపార్టెంట్ అది. అసలు ఆ సెక్షన్ 3 అనేది మామూలు విషయం కాదు. ఈ సెక్షన్ 3కి సరే, ఇందాక నేను చెప్పింది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో సెక్షన్ 3 ఇంకెప్పుడు ఇస్తారు అని కేసీఆర్ గారు మాట్లాడింది. ఇక సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో ఎన్ని రోజులు, ఇంకా 7 ఏళ్ళు అయింది మా తెలంగాణ, మా హక్కు, మీరు ఎప్పుడు వేస్తారు ట్రిబ్యునల్ అని చెప్పి సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు మాట్లాడింది. ఇవి నేనే పుట్టిగా మాట్లాడతలేదు. ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడింది, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడింది. ఇంత పోరాటం చేస్తే ఆ సెక్షన్ 3 వచ్చింది. బీజేపీల కథ కూడా ఒక్క నిమిషం మాట్లాడుకోవాలి. అసలు ఈ సెక్షన్ 3 ఎవరు ఇవ్వాలి? రాష్ట్రం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ISRWD యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేస్తే ఏడాదిలోగా పరిష్కరించాలి, పరిష్కరించలేకపోతే వితిన్ 1 ఇయర్ ట్రిబ్యునల్ వేయాలనేది చట్టం, భారత రాజ్యాంగం. కానీ ఇక చూడండి, మనమేమో 2014 రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో కంప్లైంట్ ఇచ్చాం. కానీ కేంద్రం పట్టించుకోకపోతే మనము ఇక్కడ 2 సార్లు మాట్లాడినాం. ఇంటర్ స్టేట్ మీటింగ్స్లో, ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం. దెన్ ఇంకా ఏడాది దాటినాక మనం చూడండి ఎంత కేసీఆర్ గారు ఎంత నిజాయితీగా పోరాడిన దానికి 14 రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో కోర్టులో కేసు వేశారు. ఏడాదిలోగా పరిష్కరించాలి. ఏడాది దాటినప్పుడు 11/8/2015 కరెక్ట్గా వితిన్ డేస్ ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా కేంద్రం 1 ఇయర్లో పరిష్కరించకపోతే 2015 ఆగస్టులో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టులో పోరాడినాం. ఇక్కడ ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది, సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో వాళ్ళు కేంద్రం ఒప్పుకున్నది, లేదు మీరు విత్డ్రా చేయండి సుప్రీంకోర్టుకి వెళ్ళి, మేము ట్రిబ్యునల్ వేస్తాము అని కేంద్రం దిగొచ్చింది. దిగొస్తే వెంటనే మళ్ళీ విత్డ్రా పిటిషన్ 9/6/2021 కేసీఆర్ గారు విత్డ్రా పిటిషన్ వేసినారు. సరే, విత్డ్రా పిటిషన్ వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో 4 నెలలు పట్టింది. 6/10/2021 మన విత్డ్రా పిటిషన్ అయిపోయింది, అంటే సుప్రీంకోర్టు ఆమోదించింది. చూడండి, 2 ఏళ్ళు తీసుకున్నారు. ఎపెక్స్ కౌన్సిల్లో మీరు విత్డ్రా చేయండి, వెంటనే మీకు ట్రిబ్యునల్ వేస్తామన్న బీజేపీ ప్రభుత్వం 6/10/2021 మన సుప్రీంకోర్టులో విత్డ్రా చేస్తే, మళ్ళీ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమో ప్రజల్లోకి వెళ్ళలేమనో ప్రజలు నిలదీస్తారనే భయంతో కేసీఆర్ ఒత్తిడితోని కరెక్ట్గా 6/10/2021 సుప్రీంకోర్టులో విత్డ్రా చేస్తే 6/10/2023 నాడు సెక్షన్ 3 ఏర్పాటు చేస్తూ ఆ రోజు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు చెప్పండి, కేసీఆర్ గారు ఎంత నిజాయితీగా పోరాడినరో దీన్ని చూస్తే ఎవరికైనా అర్థం కాదా? రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏడాదిలోగా పరిష్కరించకపోతే ఏడాది నిండిన కొద్ది రోజుల్లోనే సుప్రీంకోర్టు పోయిండ్రు. ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడినరు, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడినరు. కేంద్రం మాట ఇస్తే విత్డ్రా చేసి పిటిషన్ వేస్తే మళ్ళీ 2 ఏళ్ళు టైం తీసుకొని లాస్ట్కు మనము ఆ సెక్షన్ 3ని సాధించినాం. ఎందుకు ఈ ప్రయత్నం అంతా? 299లో మనం బతకలేం. 299 మనకు సరిపోదు. మనం పాలమూరు కట్టాలన్నా, దిండి కట్టాలన్నా, మన కృష్ణా నది ప్రాంతంలో ఉన్న నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మంకు నీళ్లు రావాలంటే మనం సెక్షన్ 3 కింద కృష్ణాలో 600 TMCలు తేవాలని ఒక నిజాయితీతో, నిబద్ధతతో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషికి ఈ లెటర్లు, ఈ ప్రయత్నమే ఒక సజీవ సాక్ష్యం. దిస్ ద గెజిట్ నోటిఫికేషన్.
ఎప్పుడు వచ్చింది? ఇక్కడ ఉంది మీకు. ఇది కేసీఆర్ గారు సాధించిన గెజిట్. ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ఇది 298 కేటాయింపులు. వాడింది ఎంత అంటే వీళ్ళు కేవలం 113. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆనాడు కృష్ణా నది ప్రాంతంలో వాడిన నీళ్ళు ఎంత అంటే కేవలం 113 టీఎంసీలు మాత్రమే. ఇది కాంగ్రెస్ పీపీటీ. ఇది ఒక్కసారి చూడండి మీరు దయచేసి. మొన్న ఉత్తమ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చినాక మేము 286 టీఎంసీల నీళ్లు మేము వినియోగించాము, అత్యధికంగా వాడినాము అన్నాడు. దీని సంగతి బయట పెట్టా. నెక్స్ట్ స్లైడ్లో మీరు చూడండి. అత్యధికంగా కాదు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసిందే కాంగ్రెస్ పార్టీ 2024-25. ఎందుకంటే నదిలో నీళ్ళు ఎన్ని వచ్చినాయి, వచ్చిన నీళ్ళలో తెలంగాణ ఎంత వాడింది, ఆంధ్ర ఎంత వాడింది అనేది లెక్క. మీరు చూస్తే తెలంగాణ 2014 నుంచి చూస్తే 30%, 35, 45, 33, 29, 29, 30, 36. ఇక కాంగ్రెస్ ఎంత వాడిందంటే 28.49%. అంటే నువ్వు ఎంత పర్సెంటేజ్ వాడినావు అన్నది ముఖ్యం. అంటే తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదిలో మొన్నటి 2024-25 కాంగ్రెస్ పాలనలో అతి తక్కువ కృష్ణా నది నీటి వినియోగం జరిగింది అనడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? దీన్ని దాచిపెట్టి 286 చూపిస్తారు. నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. మరి ఆంధ్రప్రదేశ్ 718 వాడింది, అది ఎందుకు చూపిస్తలేవు? వాళ్ళకు కేటాయింపు వాళ్ళది 66 అయితే 71% వాడినరు. దాని మీద ఎందుకో మాట్లాడవు. ఆంధ్రప్రదేశ్ వాడిన దాని మీద ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇస్ డన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్. ఇక వీళ్ళ మాటలు పూటకో మాట గడియకో లెక్క, కనీస అవగాహన ఉండదు. ఒకసారి రేవంత్ రెడ్డి ఒకసారి ఏమంటారంటే అసలు 500 చాలు మాకు కృష్ణల, 500 ఇచ్చి చంద్రబాబు నువ్వు ఎన్నెన్నో కట్టుకో అంటాడు. ఓసారి లాయర్లతో రివ్యూ చేసి 963 కావాలి, 904 కావాలంటాడు. ఇక ఉత్తమ్ 700 చిల్లర ఆయన అడుగుతాడు, 763 అంటాడు. అసలు ముఖ్యమంత్రికి మంత్రికి ఒక అవగాహన ఉండదు. ముఖ్యమంత్రిది ఓ మాట, రేవంత్ రెడ్డిది ఒక మాట, రేవంత్ రెడ్డిది డబుల్ మాటలు. ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఓ 1000 టీఎంసీలు దాదాపు గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఈ తర్వాత 904 కావాలని ఒక రివ్యూ మీటింగ్లో సీఎం ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోటు. ఇక్కడ 500 చాలన్నాడు, అక్కడ 904 కావాలి. మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. అంటే ఇప్పుడు 500 చాలని అవగాహన లేని మాట అనుకోవాలనా, 904 అని అతి తెలివి అనుకోవాలనా, 763 అని చెప్పి ఉత్తమ మాట నమ్మాలనా? అసలు ఎంత స్పష్టత లేకుండా మాట్లాడే వీళ్ళకి అసలు తెలంగాణ హక్కులు కాపాడుతారని మనం నమ్మొచ్చా? ఇక మీరు ఇందాక నేను 2-3 సార్లు చూపించిన ఫస్ట్ ఎపెక్స్లో, సెకండ్ ఎపెక్స్లో కేఆర్ఎంబికి నోటిఫై చేయొద్దు, కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పము, KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పచెప్పే ప్రశ్నే లేదు అని కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఆయన నీళ్ళకి ముడిగట్టిండు కదా. వీళ్ళు ఏం చేసిండు అనేది ఇక్కడ అసలు పాయింట్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక 17/1/2024 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా నెల 10 రోజులు అంతే కదా. నెల 10 మనమేమో 42 రోజుల్లో ఢిల్లీకి పోయి కృష్ణా నదీ జలాల పునః పంపిణీ చేయాలి, బిడ్డ 811 పంచాలని మనం కొట్లాడినాం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన 40 రోజులకు ఏం చేసిండ్రు అంటే both the states will hand over the 15 prioritized components of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. నెల లోపల మొత్తం అప్పచెప్తామని రాసిచ్చారు. 10 ఏళ్ళు మనం ప్రాజెక్టులు అప్పచెప్పకుండా నీళ్ళు వచ్చేదాకా మేము అప్పచెప్పము అని పోరాడింది బీఆర్ఎస్. ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కాపాడింది బీఆర్ఎస్. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే 811 పంచాలని ఢిల్లీకి పోయి కొట్లాడింది బీఆర్ఎస్. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన 40 రోజులకే ఈ ప్రాజెక్టులు మీకు అప్పచెప్తాము అని చెప్పి రాసిచ్చిండ్రు.
దీని మీద కేసీఆర్ గారు గర్జించారు. ఇప్పుడు చూడండి ఒకసారి. ఏమయ్య బాబు, కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లి ఆగబోయి అప్పచెప్పినాడు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడింది అసెంబ్లీలో, మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయముండినట్టు ఆయన కదా, ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది? ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లిగా సంతకం పెట్టారు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జిస్తే ఒక 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మనం గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది. మీరు చూసిండు. బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలను నిలబెట్ట మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెరువు నల్లగొండ నేను పిలిపించిన. అంటే ఇప్పుడు మీరు చూడండి, ప్రాజెక్టులు అప్పచెప్తూ ఒకవైపు తీర్మానం చేసిండ్రు, కేసీఆర్ గారు గర్జించారు. నెక్స్ట్ ఏమైందో చూడండి. ఇది మళ్ళీ లెటర్. ఇది 27 జనవరి 2014. ఇక్కడనేమో 17/1/2024. కరెక్ట్గా 7 రోజులకు బీఆర్ఎస్ పోరాడంగానే 10 రోజులకు 17 నాడేమో అప్పచెప్తామన్నారు. 27వ తారీఖు నాడు ఏమి ఇచ్చిండ్రు? బట్ ద సేమ్ వాజ్ రికార్డెడ్ ఇన్ తెలంగాణ అండ్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ద కాంపోనెంట్స్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ద పార్ట్ ఆఫ్ మినిట్స్ నీడ్ టు బి అమెండెడ్ అకార్డింగ్లీ. వెంటనే వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఉత్తరం రాసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. ఏమని తీర్మానం చేసిండ్రు? మేం ప్రాజెక్టులు అప్పచెప్పము, కేఆర్ఎంబి KWDT 2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పచెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేసింది. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే మనకేమర్థమైంది స్పష్టంగా? 3 పాయింట్లు మీరు చూడండి. ఫస్ట్, ప్రాజెక్టులు అప్పచెప్పి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రాజెక్టులు అప్పచెప్పిండ్రు. బీఆర్ఎస్ పోరాడితే ప్రాజెక్టులు వెనక్కి తీసుకున్నారు. నంబర్ 1. నంబర్ 2, కృష్ణానదిలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ నీటి వినియోగం 28% చేసిందే వీళ్ళు. నంబర్ 2. నంబర్ 3, 66-34 లేకుండా 2023లో మనం అగ్రిమెంట్ చేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పంపితే 24-25కు మళ్ళీ 66-34 తోని అగ్రిమెంట్ చేసుకొని ఇంకొక తప్పు చేసిండ్రు. నంబర్ 3. ఇక్కడికి 3 అయినాయి, ఇంకా ముందుకు పోతా. రాయలసీమ లిఫ్ట్ అసలు నాకైతే అర్థమే కాదు. అబద్ధం ఆడడానికి అన్న కొంచెమన్నా సంశయం ఉండదా? మనుషులకు కొద్దిగా అరే ఎవరిని అనుకుంటారు, బయట అడుగుతారు రేపు సమాజం అనేటువంటిదని కొద్దిగానే ఉండద్దా? నిన్న వాళ్ళు మాట్లాడతారు, రాయలసీమ లిఫ్ట్ను ఆపిందే మేము. నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా నేను చెప్పంగానే నేను ఆపిండట. అరే ఎట్లా ఆధారాలు చూపిస్తా చూడండి. అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. కానీ దానికంటే ముందే 6 నెలల ముందే పేపర్లలో వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్కు ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో, ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడనే చూడండి, V6, సాక్షి, ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఇట్లా చాలా పేపర్లు ఉన్నాయి. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020. అంటే 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడదామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. ఇవి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ గారు మాట్లాడిన మినిట్స్. AP stated Rayalaseema lift irrigation and Pothredipadu expansion on River Krishna, for which Telangana has objected. 6th October 2020 అంటే సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్. అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పింది. కింద చూడండి,
He stated that Pothredipadu project of AP does not have any water allocation to KWDT1. The project was operationalized idanta 84,000 cusecs per 8 TMC per day. He further asserted that water is being transferred to AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPR. Also stated that AP continues with this project, then Telangana would construct a 3 TMC barrage at Alampur and draw waters. అంటే పోతిరెడ్డిపాడు మీద రాయలసీమ మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎంత గట్టిగా పోరాడినరు, అవసరమైతే మేము బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుకుంటాము అని చెప్పి కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి హెచ్చరించారు. రాయలసీమ మీద మనం రాసిన లెటర్లు 1 కాదు 2 కాదు 19 లెటర్లు 18. ఇగో ఇది జీవో చూడండి, జీవో వచ్చింది 5/5/2020, 29/1/2020 నాడు దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ లెటర్ రాసింది. అంటే అపెక్స్ కమిటీలో మీటింగ్ మాట్లాడినాం, వేరియస్ సందర్భాల్లో ఇవాళ దాదాపు 18 ఉత్తరాలు రాయలసీమ లిఫ్ట్ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పోరాటం. ఉత్తరాలు రాసి ఊరుకున్నామా? లేదు. నెక్స్ట్, ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్కు రాసినటువంటి లేఖ. I want to express a strong objection of Telangana to the taking up of expansion of Pothredipadu head regulator and newly proposed Rayalaseema lift irrigation scheme by the government of Andhra Pradesh. ఇది కేసీఆర్ గారు 2/10/2020 నాడు రాసిన లేఖ. అంతేకాకుండా కింద ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో దీన్ని ఎజెండాగా పెట్టండి, ఇది ఆపించండి ఇమీడియట్గా అని చెప్పి కేసీఆర్ చూడండి కింద. I request you to include the allocation of water issues raised in the letter of agenda item of second meeting of Apex. In addition, Government of India should issue immediate direction to Andhra Pradesh to stop the work on expansion of Pothredipadu regulator and construction of Rayalaseema lift irrigation scheme. In order to enforce this, the operational control of Srisailam reservoir should be handed over to Telangana immediately. మీరు వెంటనే ఆంధ్రప్రదేశ్కు డైరెక్షన్ ఇవ్వండి, దాన్ని ఆపండి. ఆపడం కోసం శ్రీశైలం హెడ్ రెగ్యులేటర్ యొక్క దాన్ని నిర్వహణ తెలంగాణకు అప్పచెప్పండి అని చెప్పి కేసీఆర్ గారు రాస్తే దీని మీద షెకావత్ గారు రిప్లై ఇచ్చింది. ఎస్, ఇది ఆంధ్రప్రదేశ్ను ఆదేశిస్తూ మీరు ఆపండి అని రాసిన లేఖ. కేంద్ర మంత్రి షెకావత్ గారు ఇది కేసీఆర్ గారికి రాసిన లేఖ. ఇది 11th డిసెంబర్ మన రిప్లై టు అవర్ లెటర్. ఇది కేసీఆర్ గారు షెకావత్ గారు రాశారు, దీనికి రిప్లై షెకావత్ మనకు రాసిండు. ఏం రాసిండు లాస్ట్ చూస్తాం. ఇన్ దిస్ రిగార్డ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దట్ KRMB యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా consistently asked AP not to go ahead with Pothredipadu and Rayalaseema lift irrigation projects until the DPRs approved by KRMB and CWC. అంటే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ లిఫ్ట్ను ఆపాలని ఆంధ్రప్రదేశ్కు లేఖ రాసిన లెటర్ మనకు కూడా కాపీ పంపినరు. ఇది కేంద్ర మంత్రి గారు రాసిన లెటర్. దెన్ అంతటితో కూడా ఆగలే, మనం ట్రిబ్యునల్ పోయినాం, గ్రీన్ ట్రిబ్యునల్కు. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ను 2021 నాడే ఆపినాం. ఇక్కడ చూస్తే సో 54 పేరా ఇన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇది. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ దెర్ ఈజ్ సమ్ ఫోర్స్ in the submission made by the council appearing for the applicant as well as the additional advocate general of state of Telangana along with other lawyers appearing for the state of Telangana that the scheme itself has been framed in such a way to avoid the process of obtaining environment clearance but it was intended for some other purpose. అంటే మన తెలంగాణ రాష్ట్రం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసిందని వాదించిండ్రు అని చెప్తూ ఆర్డర్ ఇచ్చింది ట్రిబ్యునల్. లాస్ట్ పేరా 59. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో ఈసీ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద discussions made above and coming to the conclusion that the project requires prior environmental clearance before it is launched and without getting the environment clearance the project work cannot be proceed with. The project కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది. సిగ్గు లేకుండా మేము ఆపినా, నేను చంద్రబాబు చెవులో చెప్తే ఆపిండు అంటాడు. ఈయన మీద గౌరవం కొద్దీ చంద్రబాబు ఆపిండట.
ఎప్పుడు ఆపినాం ఇది? 2021 నాడే మనం గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు పనులు నిలిచే ఉన్నాయి. పోతిరెడ్డిపాడు కోసం పోరాడిందే బీఆర్ఎస్. ఆనాడు పోతిరెడ్డిపాడు పులిచింతల ప్రాజెక్టులు కడుతుంటే ఆనాడు మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మేమందరం మంత్రులుగా ఉన్నాం. కేసీఆర్ గారు చెప్పిండ్రు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ ప్రభుత్వంలో మీరు కొనసాగడానికి వీలు లేదు, ఈ అన్యాయాల్లో మనం భాగస్వామ్యం కావడానికి వీలు లేదు అని ఆనాటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరఫున ఉన్న 6 మంత్రులు మేము ఆ రోజు రాజీనామా చేసినాం. రాజీనామా చేసిందేమో 4/7/2005. మరి పోతిరెడ్డిపాడు జీవో ఎప్పుడు వచ్చింది? మేము రాజీనామా చేసి ఇంకా 2 నెలలకు 13/9/2005 నాడు పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. ఆ తర్వాత ఇది అసెంబ్లీ పేపర్ చూపిస్తున్నాం. అదే మన రాజీనామా డేట్, జీవో డేటు 13/9/2005. నెక్స్ట్ అసెంబ్లీలో అప్పుడు విజయరామారావు గారు బీఆర్ఎస్ ఎల్పీ నాయకులు. నేను అప్పుడు కూడా అసెంబ్లీలో ఉపనాయకుడిగా విజయరామారావు గారి కింద పనిచేసేవాడిని. సో బీఆర్ఎస్ ఎల్పీ తరఫున మీరు చూస్తే విజయరామారావు గారు ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ 40 రోజులు అసెంబ్లీని ఆపినాం. బడ్జెట్ సెషన్ 40 days ఒకే ఒక్క అంశం పోతిరెడ్డిపాడు కట్టదు అని 40 రోజులు అసెంబ్లీ నడవనీయలే మేము. అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి